వెల్కమ్ టు బ్లిస్ఫుల్ డివైన్. ఈరోజు మనం అమావాస్యకు చేయవలసిన 7 పవర్ఫుల్ శక్తివంతమైన రిచువల్స్ చెప్తాను. ఒక కప్పు తీసుకోండి, ఎంప్టీ కప్పు 2 చేతులతో పట్టుకొని ఇంటెన్షన్ చెప్పండి. ఏదైతే నా లైఫ్లో అవసరం లేని ఉన్నాయో అవన్నీ తీసేయి, నేను రిలీజ్ చేస్తున్నాను, అంతే. సెకండ్, ఒక పేపర్ తీసుకొని మీ భయాలు, మీరు ఎక్కడైతే ఆగిపోయారో లైఫ్లో సిచ్యువేషన్స్లో అవన్నీ రాసి ఒక పేపర్ మీద రాసేసి ఒక పోస్ట్ కవర్లో పెట్టేయండి, లేదా ఏదైనా ఒక జిప్లాక్ కవర్లో అయినా పెట్టి దానిని నెక్స్ట్ అమావాస్య వరకు అలానే వదిలేయండి. తర్వాత మీరు ఆ పేపర్ని కాల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. థర్డ్ వన్, బియ్యం. మీ 2 చేతులతో కొంచెం బియ్యం తీసుకొని ఇంటెన్షన్ చెప్పండి బియ్యంకి. ఏమని? నేను నా లైఫ్లో హ్యాపీనెస్ని, ధన సమృద్ధిని ఆకర్షిస్తున్నాను అని చెప్పి మీరు ఆ బియ్యం ఒక చిన్న కప్పులో పోసి నైట్ అంతా అమావాస్య చంద్రుడి వెలుతురులో అలా వదిలేయండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు పక్షులకు వేయచ్చు, లేదా చెట్టు మొదట్లో వేయండి. ఫోర్త్ వన్, కొన్ని నీళ్ళ చుక్కలు మీ మెయిన్ డోర్ దగ్గర చల్లుతూ ఓన్లీ నేను మంచిని మాత్రమే నా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నా అని చెప్పి చల్లండి, కొన్ని చాలు. తర్వాత ఫిఫ్త్ వన్, ఒక బే లీఫ్ తీసుకోండి, బిర్యానీ ఆకు, దాని మీద మీకు ఏది కావాలి, పీస్, ప్రశాంతత, తర్వాత హార్మనీ, అందరం బాగుండాలి ఇంట్లో, తర్వాత హెల్త్, ఆరోగ్యం, ఇలా మీకు ఏది కావాలి, జాబ్, అలా అన్నీ రాసేసి మీరు ఏ బుక్ అయితే ఎక్కువగా రోజులో వాడతారో, మీ జర్నలింగ్ బుక్కా లేదా రీడింగ్ బుక్కా, అందులో పెట్టేసుకోండి. అది చూసినప్పుడల్లా మీకు ఆ ఇంటెన్షన్ గుర్తొస్తుంది. సిక్స్త్, ఒక కాయిన్ తీసుకొని దానికి మీరు చెప్పండి, నేను సమృద్ధిని ఆకర్షిస్తున్నాను అని చెప్పి ఆ కాయిన్ని మీరు అలాగే ఉంచేసుకోండి, దాన్ని ఖర్చు పెట్టకండి. సెవెంత్ వన్, ఒక మంచి పేపర్ తీసుకొని మధ్యలో మీ పేరు రాసి మీ చుట్టూ మీకు ఏం కావాలో అవన్నీ రాయండి. అంటే ఆరోగ్యం, ధనం, సంపద, హ్యాపీనెస్, ఇలా అన్నీ మీకు ఏది కావాలో అది, జాబ్, మంచి మంచి ఆపర్చునిటీస్ అవ్వచ్చు, ఏదైనా అన్నీ రాసేసి ఆ పేపర్ని మీరు పిల్లోలో పెట్టుకోండి. ఇవన్నీ చాలా సింపుల్ అండి చేయడానికి, చాలా ఎఫెక్టివ్ కూడా న్యూ మూన్ అనేది. కాబట్టి అందరూ చేసి నాకు కామెంట్స్లో న్యూ బిగినింగ్స్ అని చెప్పి రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.